డిప్లొమా ఇన్ బైబిల్ ఫస్ట్ ఇయర్, మాడ్యూల్ 6, లెసన్ 2, రెండవ పాఠం. దేవదూతలు ఎందరు? దేవదూతలు ఎన్ని లేక దేవదూతలు ఎందరు? దేవుని యొక్క సృష్టిలో దేవుని యొక్క సేవకులైన ఆత్మలుగా దేవదూతలు ఉన్నారని మనము గత పాఠంలో నేర్చుకున్నాం. అయితే ఈ దేవదూతలు ఎంతమంది ఉన్నారు? ఈ దేవదూతలు ఎందరు? అలాగే ఈ దేవదూతలందరూ సమానమా లేక ఈ దేవదూతలలో ఏమైనా హెచ్చుతగ్గులు ఉన్నాయా? ఈ దేవదూతలలో ఏమైనా ప్రాధాన్యతలు హెచ్చుతగ్గులు ఉన్నాయా? ఇత్యాది సంగతులను ఈ పాఠ్యాంశంలో మనం నేర్చుకోబోతున్నాం. ప్రియులారా, దేవదూతలు ఎన్ని లేక ఎంతమంది అని ఈ ప్రశ్నతో పరిశుద్ధ గ్రంథాన్ని మనము పరిశీలించినప్పుడు దేవదూతల యొక్క సంఖ్య ఇంతని చెప్పటానికి వీలు పడనట్టుగా దేవదూతలు వేవేల కొలది ఉన్నారు, కోట్ల కొలదిగా ఉన్నారు అని వ్రాయబడింది. కనుక దేవదూతల యొక్క సంఖ్య ఎంత అంటే ఇదిగో ఇంత, 1 కోటి, 2 కోట్లు, 1 లక్ష, 2 లక్షలు, 1000, 2000, 100, 200 ఇలా చెప్పటానికి లేదు. కోట్ల కొలదిగా ఈ భూమి మీద ఉన్నటువంటి సకల జీవరాశులను లెక్క పెట్టమంటే మనం లెక్క పెట్టగలమా? ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్ర రాశులను లెక్క పెట్టమంటే లెక్క పెట్టగలమా? అసలు మనుషుల యొక్క సంఖ్య ఎంతని చెప్పటానికి వీలు లేదు. జనాభాను చెప్పమంటే సుమారుగా చెబుతారు, సుమారుగా. ఎందుకంటే ప్రతిరోజు, ప్రతి గంటకు, ప్రతి నిమిషానికి కొందరు పుడుతుంటారు, కొందరు మరణిస్తుంటారు. ఆ లెక్క మారుతూ ఉంటుంది. కనుక మనుషుల యొక్క సంఖ్య ఎంతని చెప్పడానికి మనకే వీలు లేనప్పుడు దేవదూతల యొక్క సంఖ్య ఎంతని చెప్పటానికి కూడా వీలు లేదు. దేవదూతలు అలాగని ఎందరు ఉంటారు అనేటువంటి ప్రశ్నకు దేవుడు పరిశుద్ధ గ్రంథంలో పొందుపరిచిన సమాధానం ఏమిటంటే అనేక మంది ఉంటారు, వేవేల కొలది ఉంటారు, కోట్ల కొలదిగా ఉంటారు. అంటే ఆ మాటలలోని పరమార్థం ఏమిటంటే మనము లెక్క పెట్ట వీలు లేనంత మంది ఉంటారు. దేవదూతలు లెక్క పెట్ట వీలు లేనంత మంది ఉంటారు. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలో కొన్ని వాక్య భాగాలను ఈ విషయమై సమాధానాలుగా మనం చూద్దాం. దేవదూతలు ఎన్ని లేక ఎందరు? చూడండి, ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 1వ వాక్యము నుండి మీరు చూడండి. ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 1వ వాక్యము నుండి. దైవజనుడైన మోషే మృతి నొందక మునుపు అతడు ఇశ్రాయేలీయులను దీవించిన విధము ఇది. అతడిట్లనెను, యెహోవా సీనాయి నుండి వచ్చెను, శేయీరులో నుండి వారికి ఉదయించెను, ఆయన పారాను కొండ నుండి ప్రకాశించెను, వేవేల పరిశుద్ధ సమూహముల మధ్య నుండి ఆయన వచ్చెను, ఆయన కుడిపార్శ్వమున అగ్నిజ్వాలలు మెరియుచుండెను. ఇశ్రాయేలీయులను దేవుడు కాపాడినటువంటి విధానం చాలా గొప్పది. అద్భుతాలను దేవుడు వారి మధ్య జరిగించాడు, సూచక క్రియలను వారికి చూపించాడు, మహత్కార్యాలను జరిగించాడు. తన దేవదూతలను ఇశ్రాయేలీయులకు నిరంతరము కాపలాగా ఉంచాడు, రక్షణగా ఉంచాడు. వేవేల కొలది, వేవేల పరిశుద్ధ సమూహముల మధ్య నుండి ఆయన వచ్చెను. పరమందున్న తండ్రి యొక్క ప్రత్యక్షత వారికి కలిగింది, ఆయన దీవెన వారికి కలిగింది అని మోషే యొక్క చివరి కాలంలో ఇశ్రాయేలీయులను దీవిస్తూ ఈ మాటలను దేవుని స్తుతిస్తూ కూడా పలుకుతున్నారు. కనుక ఈ మాటలలో మనకు ఏమర్థమైంది? వేవేల పరిశుద్ధ సమూహముల మధ్య నుండి దేవుడు ఇశ్రాయేలీయుల యొద్దకు వచ్చాను అంటే ఆయన యొక్క మాటలు వచ్చాయి, ఆయన దీవెన వచ్చింది అని మనం అర్థం చేసుకోవచ్చు. వేవేల పరిశుద్ధ సమూహములు, వారే దేవదూతలు, దేవదూతల సమూహములని అర్థం. ఇంకా పరిశుద్ధ గ్రంథంలో మనము ఈ విషయాన్ని గురించి ఆలోచిద్దాం. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 10వ వాక్యాన్ని మీరు చూడండి. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము
10వ వాక్యం. అగ్ని వంటి ప్రవాహము ఆయన యొద్ద నుండి ప్రవహించుచుండెను. వేవేల కొలది ఆయనకు పరిచారకులుండిరి. వారి దేవదూతలు, సేవకులైన ఆత్మలు. వేవేల కొలది ఆయనకు పరిచారకులుండిరి. కోట్ల కొలది మనుష్యులు ఆయన ఎదుట నిలిచిరి. తీర్పు తీర్చుటకై గ్రంథములు తెరవబడెను. ఇది దర్శనం. దర్శనంలో దేవుడు చూపిస్తున్నటువంటి విషయాలు ఇవి. ఆ దర్శనంలో దేవుని దగ్గర దేవదూతల యొక్క సంఖ్య ఎలా ఉంది? వేవేల కొలది అంటే వేలకు వేలుగా అని అర్థం. వేవేల కొలది ఆయనకు పరిచారకులుండరి. కోట్ల కొలది మనుష్యులు ఆయన ఎదుట నిలిచిరి. తీర్పు దినమున మనుషులు ఆయన ఎదుట కోట్ల కొలదిగా నిలిచారని ఇక్కడ మనకు కనిపిస్తుంది. వేవేల కొలది అని వ్రాయబడింది తప్ప సంఖ్య ఎంతనైతే మనకు ఎక్కడ తెలుపబడలేదు. వేల కొలది, వేవేల కొలది అని మనకు కనిపించింది. ఇంకా చూద్దాం, పరిశుద్ధ గ్రంథంలో ఇంకా వ్రాయబడినటువంటి సంగతులను మనం చూద్దాం. కీర్తనల గ్రంథానికి మనం వెళ్ళగలిగితే 68వ కీర్తన 17వ వాక్యాన్ని మీరు చూడండి. 68వ కీర్తన 17వ వాక్యంలో కూడా దేవదూతలు ఎందరో మనం తెలుసుకునేటువంటి అవకాశం ఉంది. 68వ కీర్తన 17వ వాక్యం. దేవుని రథములు సహస్రములు, సహస్రములు, ప్రభువు వాటిలోనున్నాడు. దేవుని రథములు సహస్రములు, సహస్రం అంటే 1000, సహస్రములు వేల వేలు, 1000 వేల వేలు అని అర్థం. దేవుని రథములు అంటే దేవదూతలే, పరిచారకులు, అదొక రూపం. దేవుని రథములు సహస్రములు, సహస్రములు, ప్రభువు వాటిలోనున్నాడు. సేనాయి పరిశుద్ధమైనట్టు ఆ కొండ పరిశుద్ధమాయెను అని ఇక్కడ వ్రాయబడింది. దేవదూతలు ఎందరో మనం తెలుసుకునేటువంటి అవకాశం ఇక్కడ కూడా మనకు దొరికింది. సహస్రములు, సహస్రములు అంటే వేల కొలదిగా, వేల కొలదిగా, లెక్క పెట్ట వీలు లేనట్టుగా ఉన్నారు. అలాగే పౌలు గారు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 22వ వాక్యం నుండి కూడా మీరు చూడండి. పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 22వ వాక్యం నుండి, ఇప్పుడైతే సియోనును కొండకును, జీవము గల దేవుని పట్టణమునకు అనగా పరలోకపు యెరూషలేమునకును, వేవేల కొలది దేవదూతల యొద్దకును, పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును, వారి మహోత్సవమునకును, అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును, సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును, క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును, హేబెలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చియున్నారు. ఈ వాక్య భాగంలో మనకు దేవదూతల యొక్క సంఖ్య సుమారుగా ఎంత ఉండవచ్చు అనేటువంటి ప్రశ్నకు సమాధానం ఏమని దొరుకుతుంది? వేవేల కొలది దేవదూతల యొద్దకును అనేటువంటి మాటను మనము పరిగణనలోనికి తీసుకోగలిగితే, వేవేల కొలది అంటే వేలకు వేలుగా, వేలుగా పరిశుద్ధ దూతలు ఉన్నారు, దేవదూతలు ఉన్నారు అని మనకు కనిపిస్తుంది. అలాగే ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 11వ వాక్యాన్ని చూడండి. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 11వ వాక్యం. మరియు నేను చూడగా సింహాసనమును, జీవులను, పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను. ఇక్కడ దర్శనంలో మరలా యోహాను గారు దర్శనంలో చూస్తున్నారు. ఏం చూస్తున్నారు ఆయన? నేను చూడగా సింహాసనమును, జీవులను, పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను. అనేక దూతలు, వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను అంటే లెక్క పెట్ట వీలు లేనంత మంది దేవదూతలు అక్కడ ఉన్నారు అని యోహాను గారు ఇక్కడ తెలియజేస్తున్నారు. కనుక ఈ మాటలన్నింటినీ మనం పరిగణనలోనికి తీసుకోగలిగితే దేవదూతల యొక్క సంఖ్యను మనము లెక్క పెట్టలేము. అంతమంది, అంత విస్తారముగా ఉన్నారు. దేవుని యొక్క సైన్యములంటే ఆషామాషీనా? ఒకరో ఇద్దరు ఉంటారా? కానే కాదు.
మనము లెక్క పెట్టడానికి వీలు లేనంత మంది. అందుకే అన్నాను, ఈ భూమి మీద జీవుల యొక్క సంఖ్యనే మనము లెక్క పెట్టలేము. ఆ జీవులన్నీ దేవదూతల యొక్క ప్రతిస్వరూపాలే. అలాగే ఎన్నెన్నో పదార్థాలు, ఎన్నెన్నో శక్తులు, అలాగే ఆకాశంలో అంతరిక్షంలో ఉన్నటువంటి అనేక నక్షత్రాలు, గ్రహాలు, వీటన్నింటి సంఖ్యను మనము లెక్కించడానికి వీలు పడదు. అంత గొప్పగా దేవదూతల యొక్క సంఖ్య ఉంటుంది. దేవదూతలను మనము లెక్కించలేము. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తగా ఇక్కడ గమనించాలి. అయితే దేవదూతలు కోట్ల కొలదిగా, వేల కొలదిగా ఉన్నప్పుడు, లెక్క పెట్టలేనంతమంది దేవదూతలు ఉన్నప్పుడు, ఈ దేవదూతలందరూ సమానమేనా? ఈ దేవదూతలందరూ సమానమేనా? లేక వీరిలో ఏమైనా ఆధిక్యతలు ఉన్నాయా? వీరిలో ఏమైనా ఆధిక్యతలు ఉన్నాయా? ఈ విషయాన్ని గురించి ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలో మనము చక్కగా ఆలోచన చేద్దాం. దేవదూతలు కోట్ల కొలదిగా ఉన్నారు, కానీ కోట్ల కొలదిగా ఉన్నటువంటి దేవదూతలు అందరూ కూడా సమానము కానే కాదు. అందరూ సేవకులైన ఆత్మలైనప్పటికీ ఈ సేవకులైన ఆత్మలలో హెచ్చుతగ్గులున్నాయి. కొందరు ప్రధానులుగా ఉన్నారు, కొందరు మహాదూతలుగా ఉన్నారు. మహాదూతలు, వారిని పరిశుద్ధ గ్రంథంలో శరాపులు అనేటువంటి పదంతో పిలిచారు. శరాపులు మహాదూతలు అన్నమాట. ఆ తర్వాత కెరూబులు అనేటువంటి స్థాయికి సంబంధించినటువంటి దేవదూతలు ఉన్నారు. ఆ తర్వాత సామాన్యమైనటువంటి దేవదూతలు కూడా ఉన్నారు. అంటే దేవదూతలలో ప్రధానులైనటువంటి వారు ఉన్నారు, కెరూబులుగా ఉన్నటువంటి వారు ఉన్నారు, శరాపులుగా ఉన్నటువంటి వారు ఉన్నారు, అలాగే సామాన్యులుగా ఉన్నటువంటి వారు కూడా ఉన్నారు. ఈ విషయాన్ని ఇప్పుడు మనము పరిశుద్ధ గ్రంథము నుండి చక్కగా ఒక్కొక్కటి ఆలోచన చేస్తూ నేర్చుకుందాం. ఇక్కడ మీకు తెలియవలసినటువంటి మరొక విషయం ఏంటంటే, దేవదూతలకు పేర్లు కూడా ఉన్నాయి. దేవదూతలకు ఐడెంటిఫికేషన్ నిమిత్తం, అంటే ఫలానా దేవదూత, ఫలానా సేవకుడు, ఫలానా పరిచారకుడు పేర్లు ఉన్నాయి. ఈ భూమి మీద మన చుట్టూ దేవుడు ఉంచినటువంటి దేవదూతలను మనం చూస్తే వీటికి ఉన్నటువంటి పేర్లు ఏమిటి? జలముల దేవదూత, అగ్నిజ్వాలలు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, భూమి, గాలి, ఆకాశము, అనేకమైనటువంటి జీవులు, ఇవన్నీ పేర్లతోనే పిలువబడుతున్నాయి. అయితే దేవదూతల యొక్క ఆకారంలోనే ఉండి, దేవదూతలు ఈ భూమి మీద దృశ్యమైనవిగా కనిపించక అదృశ్యమైనటువంటి శక్తులుగా దేవుని యొద్ద ఉండి దేవుణ్ణి స్తుతిస్తూ, దేవుడు అప్పగించిన పనిని నెరవేర్చుచు, బలసూరులుగా ఉన్నటువంటి దేవదూతలు, ప్రధానులుగా ఉన్నటువంటి దేవదూతలు, శరాపులుగా ఉన్నటువంటి దేవదూతలు, కెరూబులుగా ఉన్నటువంటి దేవదూతలు, వీరికి పేర్లు కూడా ఉన్నాయి. అయితే అందరి పేర్లు పరిశుద్ధ గ్రంథంలో పేర్కొనబడలేదు. దేవదూతలకు పేర్లున్నాయి, నామములున్నాయి. ఒక్కొక్కరిని ఐడెంటిఫై చేయాలి కదా దేవుడు, కనుక వారికి పేర్లు ఇవ్వబడ్డాయి. అయితే మన కొరకు పరిశుద్ధ గ్రంథంలో దేవదూతలకు ఇవ్వబడినటువంటి పేర్లలో కొన్ని మాత్రమే ప్రస్తావించబడ్డాయి. కొన్ని అంటే సుమారుగా 3 ప్రస్తావించబడ్డాయి, 3 పేర్లు. ఒక దేవదూత మిఖాయేలు దేవదూత. ఈ దేవదూత ప్రధాన దూత కూడా. మిఖాయేలు దేవదూత ప్రధాన దూత. అలాగే మరొక దేవదూత గబ్రియేలు దేవదూత. యేసుక్రీస్తు ప్రభువు శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చినప్పుడు గబ్రియేలును దేవదూత సమాచారాన్ని ఇచ్చారు. బాప్తిస్మమిచ్చు యోహాను పుట్టినప్పుడు కూడా అతని యొక్క తల్లిదండ్రులకు, అనగా జకరియా, ఎలిజబెతులకు సమాచారాన్ని ఇచ్చింది గబ్రియేలును దేవదూతే. అలాగే యేసుక్రీస్తు ప్రభువు శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయనకు తల్లిగా ఎంచబడినటువంటి
మరియ, తండ్రిగా ఎంచబడినటువంటి యోసేపు, వీరి యొద్దకు వచ్చినది కూడా గబ్రియేలు దేవదూత. వీరి పేర్లు ప్రస్తావించబడ్డాయి. వీరు దేవుని ఆజ్ఞను నెరవేర్చే గొప్ప దూతలు, చక్కని అధికారాన్ని కలిగిన దూతలు. అయితే 3 పేర్లు ప్రస్తావించబడ్డాయని చెప్పాను కదా. 3వ పేరు ఎవరిదంటే సాతానుదే. సాతాను కూడా ఒకప్పుడు దేవదూతే, దేవుని దూతే. అయితే మరి సాతానుగా ఎలా మారిపోయాడంటే ఆజ్ఞను అతిక్రమించాడు. కేవలం సాతాను ఒకే ఒక దూత కాదు, సాతానును వెంబడించినటువంటి దురాత్మల సమూహం కూడా ఉంది. ఈ సాతానుకు కూడా పేరుంది కదా, సాతానని పేరు. అపవాదనయు సాతాననియు పేరు కలిగినటువంటి మహాఘట సర్పము అని పరిశుద్ధ గ్రంథంలో మనకు కనిపిస్తోంది. కనుక పరిశుద్ధ గ్రంథంలో దేవదూతల యొక్క పేర్లు ఏమైనా వ్రాయబడ్డాయి అంటే మిఖాయేలు అనేటువంటి పేరు మనకు కనిపిస్తుంది, గబ్రియేలు అనేటువంటి పేరు మనకు కనిపిస్తుంది. మిగిలినటువంటి వారి యొక్క పేర్లు మనకు ప్రస్తావించబడలేదు. దారి తప్పినటువంటి, ప్రధానత్వమును నిలుపుకోలేనటువంటి, శపింపబడినటువంటి దేవదూతగా సాతాను లేక అపవాది అయిన వాడు కూడా కనిపిస్తున్నాడు. ఇంతకు మించి దేవదూతల యొక్క పేర్లు మనము తెలుసుకోవలసినటువంటి అవసరత అయితే లేదు కనుక దేవుడు మిగిలిన వారి యొక్క పేర్లను పొందుపరచలేదు, వ్రాయించలేదు. ఇప్పుడు ఈ కేటగిరీస్ మనం చూద్దాం. దేవదూతలలో ఉన్నటువంటి వివిధమైనటువంటి వర్గాలు, దేవదూతలలో ఉన్నటువంటి హెచ్చుతగ్గులు. దేవదూతలలో ప్రధానులైనటువంటి దేవదూతలు ఉన్నారు. వారు అందరికంటే గొప్పవారు, అందరికంటే ఉన్నతులు. దేవుని దగ్గర వారికి హై స్టాండర్డ్ ఇవ్వబడింది. పరిశుద్ధ గ్రంథంలో వీరిని ప్రధాన దూతలు అని పిలిచారు. ప్రధానులు లేక ప్రధాన దూతలు అని పిలిచారు. ఈ ప్రధాన దూతలలో ఒకానొక ఉదాహరణ ఎవరంటే మిఖాయేలు దేవదూత. ఈ విషయాన్ని గురించి పరిశుద్ధ గ్రంథంలో ఇప్పుడు సంగతులను మనము పరిశీలిద్దాం. యోధా పత్రిక ఒకే ఒక అధ్యాయము 9వ వాక్యాన్ని మీరు చూడగలిగితే ఇక్కడ ప్రధాన దూత అయినటువంటి మిఖాయేలును గూర్చి వ్రాయబడింది. అలాగే మిగిలిన చోట్ల కూడా మిఖాయేలు యొక్క ప్రస్తావన ఉంది. ఆ వాక్య భాగాలను కూడా మనం చూద్దాం. ముందుగా యోధా పత్రిక ఒకే ఒక అధ్యాయము 9వ వాక్యాన్ని మీరు చూడండి. అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గూర్చి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చ తెగింపక ప్రభువు నిన్ను గద్దించునుగాక అనెను. ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గూర్చి తర్కించి దూషించి తీర్పు తీర్చలేదు, ప్రభువు నిన్ను గద్దించునుగాక అనెను. ప్రధాన దూతలు అంటే మిగిలిన దేవదూతలందరికంటే స్థాయిలో గొప్పవారు, అలాగే అధికారంలో గొప్పవారు, దేవుని సేవించుటలో గొప్పవారు. దేవుడు ప్రధానమైనటువంటి పనులను వారికి అప్పగిస్తాడు. ఏమంటే భూమి మీద కూడా మనం ఏదైనా ఒక కార్యాలయంలో పనివారిని చూస్తున్నప్పుడు అందరు పనివారు ఒకే కేటగిరీలో ఉండరు, ఒకే వర్గానికి సంబంధించిన వారుగా ఉండరు. ఫ్యూను మొదలుకొని జనరల్ మేనేజర్ వరకు ఆయా స్థాయిలు ఉంటాయి. ఆయా స్థాయిలను బట్టి వారు పనులను కలిగి ఉంటారు. జనరల్ మేనేజర్ స్థాయి వ్యక్తి ఫ్యూన్లా పనిచేయడు. ఫ్యూన్లా పనిచేస్తున్నటువంటి వ్యక్తి జనరల్ మేనేజర్లా ఫీల్ అయ్యి జనరల్ మేనేజర్ చేసేటువంటి పనులు కూడా చేయలేడు. ఎవరి పని వారిది, ఏ స్థాయిలో ఉన్నటువంటి వారి పని వారిది. దేవుడు దేవదూతలలో కొందరిని ప్రధానులుగా ఉంచాడు. అంటే వారికి ప్రధానమైన పనులను ఇస్తాడనమాట దేవుడు. వారు ప్రధానమైనటువంటి కార్యములను నెరవేరుస్తారన్నమాట. వారికి గొప్ప శక్తిని, గొప్ప మహిమను దేవుడు అనుగ్రహించాడు. ఆ ప్రధాన దూతలలో ఒకానొక ప్రధాన దూత మిఖాయేలు. అలాగే మరొక సందర్భానికి మనం వెళదాం. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 13వ వాక్యాన్ని తరువాత 21వ వాక్యాన్ని కూడా మీరు చూడండి. ప్రధాన దూత అయిన మిఖాయేలు యొక్క ప్రస్తావన ఇక్కడ మనకు కనిపిస్తుంది. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 13వ వాక్యం. పారసీకుల రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదిరించెను,
ఇంకా పారసీకుల రాజుల సముఖమున నేను నిలుచుండగా ప్రధానాధిపతులలో మిఖాయేలును ఒకడు నాకు సహాయము చేయవచ్చెను. చూసారా, ప్రధానాధిపతులలో మిఖాయేలు అను ఒకడు నాకు సహాయము చేయవచ్చెను. అంటే మిఖాయేలు ఎవరన్నమాట? దేవుని దూతలలో మిఖాయేలు ఎవరన్నమాట? ప్రధాన దూత, ప్రధాన అధిపతి. అలాగే 21వ వాక్యాన్ని కూడా చూడండి. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 21వ వాక్యం. అయితే సత్య గ్రంథమందు వ్రాసినది నీతో చెప్పెదను, మీ అధిపతియగు మిఖాయేలు గాక ఈ సంగతులను గూర్చి నా పక్షముగా నిలువ తెగించిన వాడొకడును లేడు. మీ అధిపతియగు మిఖాయేలు అని కూడా మనకిక్కడ ప్రస్తావించబడింది. కనుక ప్రధాన దూతగా మిఖాయేలు మనకు పరిశుద్ధ గ్రంథంలో పేర్కొనబడ్డారు. ఇంకా ప్రధాన దూతలు ఉంటారు. ప్రధాన దూత ఒక్కడే కాదు, ప్రధానత్వమును దేవుడు కొందరు దేవదూతలకు వారు చేయవలసిన పనిని బట్టి వారికి ఆ స్థాయినిచ్చి వారిని ప్రధాన దూతలుగా చూచాడు. ఆ ప్రధాన దూతలలో ఒకానొక ప్రధాన దూత మిఖాయేలు, ఆయన పేరు ప్రస్తావించబడింది, ఆ దేవదూత పేరు ప్రస్తావించబడింది. అలాగే పౌలు గారు తెస్సలోనికైలకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వాక్యాన్ని మనం చూడగలిగితే అక్కడ కూడా ప్రధాన దూత యొక్క ప్రస్తావన మనకు కనిపిస్తుంది. ప్రధాన దూత యేసుక్రీస్తు ప్రభు యొక్క 2వ రాకడలో ప్రధాన దూత యొక్క ప్రస్తావన ఉందో చూడండి. పౌలు గారు తెస్సలోనికైలకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వాక్యం. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ, ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును, క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క 2వ రాకడకు సంబంధించినటువంటి సందర్భం ఇది. ఇక్కడ ప్రధాన దూత శబ్దము, దేవుని బోర, ఆర్భాటం, ఎవరికి తెలియకుండా సైలెంట్గా ఏదో ఒక ప్రాంతంలో ఉన్న వారికి మాత్రమే కనిపించేటట్టుగా ప్రభువు యొక్క 2వ రాకడ జరగదు. ఆర్భాటముతో భూమి యొక్క నలుదిక్కులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ తెలుసుకునేలా, చూచేలా, గ్రహించేలా యేసుక్రీస్తు ప్రభు యొక్క 2వ రాకడ జరుగుతుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ, ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. కనుక ఆయా సందర్భాలలో ప్రధాన దూతలు చేసినటువంటి పనులు, వారికి ఇయ్యబడినటువంటి ఆధిక్యత మనకు కనిపిస్తుంది. ప్రధాన దూతలు తర్వాత కెరూబులు మనకు కనిపిస్తున్నారు. కెరూబులు వీరు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కలిగిన వారు, దేవుని దగ్గర ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కలిగిన వారు. ప్రధాన దూతలు ఏ విషయానికి ఎక్కువగా ప్రయోగింపబడ్డారు? అపవాదితో వాదించేటప్పుడు, ఒక యుద్ధాన్ని జరిగించేటప్పుడు, పోరాటాన్ని జరిగించేటప్పుడు, ఇటువంటి విషయాలకు ముఖ్యంగా ప్రధాన దూతలు వినియోగింపబడ్డారు. మరి కెరూబులు రక్షణ నిమిత్తము, కాపాడే నిమిత్తము దేవుడు వీరిని ఉపయోగిస్తున్నాడు. కెరూబులు అనగా ముఖ్యంగా కాపలా. అలాగే వారిని దాటి ఎవరు వెళ్ళలేరన్నమాట. వారు అంత బలసూరులు, చక్కని సెక్యూరిటీ అన్నమాట. వారిని దేవుడు కెరూబులుగా పిలిచాడు. చూడండి, కెరూబులు అనేటువంటి పదప్రయోగం మనకు ఎక్కడ కనిపిస్తుంది? ఆదికాండము ప్రారంభపు అధ్యాయంలోనే కనిపిస్తుంది. ఎప్పుడైతే ఆదాము హవ్వలు ఆజ్ఞాతిక్రమమును జరిగించి ఏదైనా తోటలో నుండి వెళ్ళగొట్టబడ్డారో, మరలా వారు తిరిగి దేవుని తోటయగు ఏదెనులో ప్రవేశించకుండా ఉండు నిమిత్తము దేవుడు అక్కడ ఆ కాపలా పెట్టాడు. చూడండి, ఆదికాండము 3వ అధ్యాయము 24వ వాక్యాన్ని మీరు చూడండి. ఆదికాండము 3వ అధ్యాయము 24వ వాక్యం. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదెను తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలువబెట్టెను. అంటే ఒక కాపలా, ఒక రక్షణ, పరిరక్షణ.
వీటి నిమిత్తము దేవుడు కెరూబులు వంటి దేవదూతలను వినియోగించాడు. అగ్నిజ్వాలలు కూడా ఆయన దూతలే. కనుక కెరూబులు అనగానే ముఖ్యంగా ఒక కాపల, ఒక రక్షణ అనేటువంటిది మనకు జ్ఞాపకానికి రావాలి. దేవదూతలలో ఒకానొక వర్గం కెరూబులు. అలాగే కీర్తనల గ్రంథానికి మనం వెళ్ళగలిగితే 18వ కీర్తన 10వ వాక్యాన్ని మీరు చూడండి. 18వ కీర్తన 10వ వాక్యంలో కూడా కెరూబుల యొక్క ప్రస్తావన మనకు కనిపిస్తుంది. కెరూబు మీద ఎక్కి ఆయన ఎగిరి వచ్చెను, గాలి రెక్కల మీద ప్రత్యక్షమాయెను. కేవలం కాపలా వరకే కాదు, కాపలాతో పాటుగా, పరిరక్షణతో పాటుగా ఇవి వాహనాలుగా కూడా ఉపయోగపడుతున్నాయి. వాహనాలుగా అంటే ఆయన దేవుని వాక్యము, దేవుని యొక్క ప్రత్యక్షత ఎక్కడైతే కనిపిస్తుందో అక్కడ కెరూబులు కూడా ఉంటున్నారు. చూడండి, కెరూబు మీద ఎక్కి ఆయన ఎగిరి వచ్చెను, గాలి రెక్కల మీద ప్రత్యక్షమాయెను. అంటే సామాన్యమైనటువంటి దూతలైతే కాదు కెరూబులు అంటే, విశిష్టమైనటువంటి బలము కలిగినటువంటివి, అలాగే గొప్ప ఆధిక్యమును కలిగినటువంటివి. వీటన్నిటినీ కూడా దేవుడే సృష్టించాడు. వీటికి ఆ అధికారాన్ని, ఆధిపత్యాన్ని దేవుడే ఇచ్చాడు. అలాగే దేవుడు ఇశ్రాయేలీల కాలంలో ధర్మశాస్త్రమును అనుగ్రహించినప్పుడు వారు దేవుని మందసమును తయారు చేసుకున్నారు. దేవుని ఆజ్ఞ ప్రకారము దేవుని యొక్క మందసమును వారు తయారు చేసుకున్నారు. ఆ మందసము దగ్గర కూడా, ఆ మందసపు తయారీలో కూడా కెరూబు వంటి దేవదూతల యొక్క రూపాన్ని దేవుడు ఉంచమన్నాడు. ఆ మందసములో ఆ కెరూబుల రూపాన్ని ఉంచమన్నాడు. ఆ విషయాన్ని కూడా పరిశుద్ధ గ్రంథము నుండి మనము చూద్దాం. నిర్గమకాండము 25వ అధ్యాయము 18వ వాక్యం నుండి మీరు చూడండి. నిర్గమకాండము 25వ అధ్యాయము 18వ వాక్యం నుండి, మరియు 2 బంగారు కెరూబులను చేయవలను అని దేవుడు ఆజ్ఞిస్తున్నాడు. దేవుని మందసమును తయారు చేసేటువంటి విధానంలో కెరూబులు కూడా చోటు చేసుకున్నాయి. చూడండి, మరియు 2 బంగారు కెరూబులను చేయవలను, కరుణాపీఠము యొక్క 2 కొనలను నకిషీ పనిగా చేయవలను. ఈ కొనను ఒక కెరూబును, ఆ కొనను ఒక కెరూబును చేయవలను. కరుణాపీఠమున దాని 2 కొనల మీద కెరూబులను దానితో ఏకాండముగా చేయవలను. ఆ కెరూబులు పైకి విప్పిన రెక్కలు గలవై కరుణాపీఠమును తమ రెక్కలతో కప్పుచుండగా వాటి ముఖములు ఒండొంటికి ఎదురుగా నుండవలెను. ఆ కెరూబుల ముఖములు కరుణాపీఠము తట్టు నుండవలెను. నీవు ఆ కరుణాపీఠమును ఎత్తి ఆ మందసము మీద నుంచవలెను. నేను నీకిచ్చు శాసనములను ఆ మందసములో నుంచవలెను. అక్కడ నేను నిన్ను కలుసుకొని కరుణాపీఠము మీద నుండి శాసనములు గల మందసము మీద నుండి 2 కెరూబుల మధ్య నుండి నేను ఇశ్రాయేలీయుల నిమిత్తము మీకు ఆజ్ఞాపించు సమస్తమును నీకు తెలియజెప్పెదను అని దేవుడు ఇక్కడ తెలియజేశాడు. ప్రియులారా, ఈ మాటలను మనము ఆలోచన చేస్తున్నప్పుడు దేవుని మందసము దగ్గర కూడా కెరూబుల యొక్క ప్రస్తావన వచ్చింది. కెరూబుల వంటి రూపములను దేవుడు తయారు చేయమన్నాడు. అలా తయారు చేసేటువంటి పనివారికి దేవుడు ఆ జ్ఞానాన్ని ఇచ్చి వారు ఆ విధముగా వాటిని తయారు చేసేలా దేవుడు అక్కడ ఆ కార్యక్రమాన్ని జరిగించాడు. కనుక దేవదూతలు ఎన్ని రకాలు అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నప్పుడు దేవదూతలలో ప్రధానులు ఉన్నారు, దేవదూతలలో కెరూబులు ఉన్నారు. అలాగే దేవదూతలలో శరాపులు ఉన్నారు. శరాపులు అనగానే వారు మహాదూతలు అని అర్థం. వారు దేవుని యొక్క సన్నిధి దగ్గర ఉంటారు, దేవుని సన్నిధిలో ఉంటారు. శరాపుల యొక్క ముఖ్యమైనటువంటి పని ఏమిటి అనగానే వారు నిత్యము దేవుని దగ్గర దేవునిని స్తుతిస్తూ ఉంటారు, దేవునిని కొనియాడుతూ ఉంటారు. ఈ విషయాన్ని పరిశుద్ధ గ్రంథంలో ఇప్పుడు మనం చూద్దాం. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 1వ వాక్యము నుండి మీరు చూడండి. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 1వ వాక్యము నుండి, రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితని. ఇది కూడా దర్శనమే. దర్శనంలో ప్రవక్త చూస్తున్నటువంటి సంగతులను రాస్తున్నారు. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను.
ప్రభువు యొక్క చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలిచియుండిరి. ఎవరి శరాపులు? క్రింద ఫుట్నోట్లో మీరు చూడండి, 1 అనేటువంటి సంఖ్య వేసి వ్రాయబడినటువంటి ఆ పదాన్ని మీరు చూడండి. మహాదూతలు. శరాపులు అనగా మహాదూతలు. ఆయనకు పైగా శరాపులు నిలిచియుండిరి. ఒక్కొక్కరికి అనగా ఈ శరాపులకు, ఈ మహాదూతలకు ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, రెంటితో తన కాళ్లను కప్పుకొనుచు రెంటితో ఎగురుచుండెను. ఈ విషయాలన్నీ కూడా ఇక్కడ ఎందుకు రాయబడ్డాయంటే, ఒక పక్షి వలె, ఒక పక్షి రెక్కల వలె వీరికి రెక్కలుంటాయని కాదు, వీరు పక్షి వలె ఎగురుతున్నారని కాదు. దర్శనంలో మనకు అర్థం కావటానికి దేవుడు రూపకాలంకారంలో ఇక్కడ దేవదూతలను గూర్చి వర్ణింపజేస్తున్నాడు. రూపకాలంకారంలో దేవుడు మనకు ఏం చెప్పాలనుకుంటున్నాడు? దేవుని యొక్క గొప్పతనం, దేవుని యొక్క మహిమ. వారు దేవుణ్ణి చూడలేకపోతున్నారు, ముఖమును కప్పుకుంటున్నారు. వారు 2 రెక్కలతో తమ ముఖమును కప్పుకుంటున్నారు, 2 రెక్కలతో కాళ్ళను కప్పుకుంటున్నారంటే తమ దేహాన్ని కప్పుకుంటున్నారు అని ఎందుకు రాయబడింది? దేవుని మహిమ అంత ప్రకాశమానంగా ఉంటుంది, అంత తీవ్రమైనదిగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనకు చెప్పడానికి. అలాగే వారు ఏమి చేయుచున్నారో ఇక్కడ వ్రాయబడింది చూడండి. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా. సైన్యములంటే ఎవరు? దేవదూతలే. దేవదూతలు ఆయన యొక్క మహాసైన్యం, ఆయన మహాసైనికులు, ఆయా స్థాయిలలో ఉన్నటువంటి దేవదూతలు. వారు, ఈ శరాపులు, ఈ మహాదూతలు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. సర్వలోకము ఆయన మహిమతో నిండియున్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. వారి కంఠ స్వరము వలన గడప కమ్ముల పునాదులు కదలుచు మందిరము ధూమము చేత నిండగా. ఎంత గంభీరమైనటువంటి దృశ్యమో చూసారా అది. ఇది మన మానవ మెదడుకు అర్థమయ్యే నిమిత్తం దేవుడు రూపకాలంకారంలో చూపిస్తున్నాడు. గడప కమ్ముల పునాదులు అదురుతున్నాయి అంటే అంత గంభీరమైనటువంటి స్వరం అని అర్థం. అంతే తప్ప అక్కడ గడపలు ఉన్నాయా, గడప కమ్ములు ఉన్నాయా, వేటితో చేశారు, వేప కమ్మలతోనా లేకపోతే టేకుతోనా, అలాంటి భావనలోనికి మీరు వెళ్ళకండి. దేవుడు ఇక్కడ రూపకాలంకారంలో మనకు విషయాన్ని తెలియజేస్తున్నాడు. వారు గొప్ప స్వరముతో, గంభీరమైనటువంటి స్వరముతో. ఏమండి, ఇక్కడ ఈ భూమి మీద ఎవరైనా గొప్ప స్వరంతో మాట్లాడినప్పుడు గడప కమ్ములు అదురుతున్నాయి అనుకోండి, లోపల ఉన్నటువంటి వస్తువులన్నీ అదిరిపోతున్నాయి అనుకోండి, అది భయంకరమైనటువంటి స్వరం అని మనకు అర్థమవుతుంది కదా. వీధిలో ఎవరైనా బ్యాండ్ కొడుతున్నారనుకోండి, బ్యాండ్ పార్టీ, వారు కొడుతున్నటువంటి ఆ బ్యాండ్కి, ఆ శబ్దానికి ఇంటిలో ఉన్నటువంటి వస్తువులు కదులుతూ ఉంటాయి. అంటే గొప్ప స్వరం అని అర్థం. అంతకంటే గొప్ప స్వరం ఇక్కడ. గడప కమ్ములు పునాదులు ఎదురుతున్నాయి, పునాదులు ఎదిరిపోతున్నాయి, ఇంట్లో ఉన్న సామాన్లు కాదు. అంటే మీరు ఆలోచన చేయండి, గొప్ప స్వరం అని అర్థం. అంత గొప్ప గాంభీర్యమైనటువంటి స్వరముతో వారు దేవుణ్ణి స్తుతిస్తున్నారు. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. పరలోకమందున దేవుని గూర్చి మనము కీర్తించాలంటే మొట్టమొదట రావాల్సినటువంటి పదం అదే కదా, ఆయన పరిశుద్ధుడు. ముమ్మాటికి ఆయన పరిశుద్ధుడు. 3 సార్లు ఎందుకు రాయించాడు ఇక్కడ? ముమ్మాటికి ఆయన పరిశుద్ధుడు. ఎటువంటి ఇక వేరే ఆలోచన లేదు, ఎటువంటి సందేహం లేదు. ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు. సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. ఆయన సైన్యములకు అధిపతి, ఆయన సైన్యములకు అధిపతి. ఈ విధముగా వారు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు, ఘనపరుస్తూ ఉన్నారు. వారు శరాపులు, వారు మహాదూతలు, మహాదూతలు. ఇక మిగిలిన వారందరూ కూడా, అనగా ప్రధాన దూతలు కాకుండా, కెరూబులు కాకుండా, శరాపులు కాకుండా మిగిలిన వారందరూ కూడా సామాన్య దూతలు. సామాన్య దూతలు అని వారు చిన్నవారు కొద్దివారు అనుకోకండి. అసలు దేవదూతగా దేవుడు దేవదూతలను సృష్టించాడంటేనే వారి వారి పనులను బట్టి వారికి దేవుడు మహిమనిచ్చాడు, గొప్పతనాన్ని ఇచ్చాడు, ఆధిక్యతను వారికి ఇచ్చాడు. మిగిలిన వారందరూ సామాన్యమైనటువంటి కేటగిరీలోనికి వస్తున్నారు. కానీ వారు కూడా బలవంతులే, బలశూరులే. దేవుని యొక్క ఆజ్ఞలను నెరవేర్చడానికి, దేవుడు చెప్పిన పనిని పూర్తి చేసుకోవడానికి,
దేవుడు అప్పగించినటువంటి పనిని సకాలములో నెరవేర్చుకోవటానికి వారందరూ కూడా ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటున్నారు. సమాచారాన్ని తెచ్చేవారు కొందరు, సమాచారాన్ని తీసుకుని వెళ్ళేవారు కొందరు. భూమి మీద ఆయన భక్తులకు సమాచారాన్ని ఇవ్వాలి అంటే పూర్వకాలంలో దేవుడు ఇదిగో ఈ దేవదూతల ద్వారానే సమాచారాన్ని అందించాడు. ఈ విధంగా దేవుని దగ్గర ప్రతి పనిని నెరవేర్చటానికి వేవేల కొలది కోట్ల కొలదిగా దేవదూతలు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉంటారు. మిగిలిన వారందరూ కూడా ఆ కేటగిరీలోనికి వస్తారు, మిగిలిన దేవదూతలు. ఇప్పుడు ఆ మిగిలిన దేవదూతలు చేసే కొన్ని పనులను గూర్చి పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడింది. మనము చక్కగా ఆలోచన చేద్దాం. యోబు గ్రంథము 37వ అధ్యాయము 12వ వాక్యం నుండి మీరు చూడండి. యోబు గ్రంథము 37వ అధ్యాయము 12వ వాక్యం నుండి, ఆయన వలన నడిపింపబడినవై నరులకు నివాసయోగ్యమైన భూగోళము మీద మెరుపును మేఘములను సంచారము చేయును. ఆయన వాటికి ఆజ్ఞాపించినది యావత్తును అవి నెరవేర్చును. దేవుని దూతలు, దేవుని సైన్యములు, దేవుడు వారికి ఆజ్ఞాపించినది యావత్తును కొంచెము కూడా తప్పిపోకుండా దేవుడు వారికి ఆజ్ఞాపించినది యావత్తును అవి నెరవేర్చును. నెరవేర్చగలిగినటువంటి సామర్థ్యాన్ని దేవుడు వారికి ఇచ్చాడు. ఇంకా క్రింది మాటలు చూడండి. శిక్ష కొరకే గాని, దేవదూతలు చేసేటువంటి పనులు ఎలా ఉంటాయండి? మనుషులను శిక్షించేటువంటి పనులు కూడా దేవుడు అప్పగిస్తూ ఉంటాడు. శిక్ష కొరకే గాని, తన భూలోకము కొరకే గాని, భూలోకంలో ఏ ఏ పనులు జరగాలి వాటిని నెరవేర్చండి అని దేవుడు కొందరు దేవదూతలను ఆ పనులకు నియమిస్తాడు. భూలోకంలో ఎన్ని కార్యములండి! ఈ భూమి అంతా దేవుని కార్యములతో నిండిపోయింది. వాటిని తెలుసుకోవటానికే మనిషికి ఇప్పటికీ సాధ్యం కాదు. ఎన్నెన్ని కార్యములు! దేవుని కార్యములతో భూలోకం, ఆకాశం, అంతరిక్షం, సర్వలోకం నిండిపోయి ఉంది. అనేకమైనటువంటి పనులు, ప్రకృతి కార్యక్రమాలు ఇవన్నీ కూడా వాటి వాటి కాలాలలో ఒక క్రమములో నెరవేరుచున్నాయంటే దేవుని ఆజ్ఞను బట్టి ఈ భూమి మీద దేవదూతలు వాటిని నెరవేరుస్తున్నారు. దేవుడు శిక్షించమని పంపిస్తే శిక్షిస్తారు. భూలోకము కొరకు ఆయన నియమించిన పనులను నెరవేరుస్తారు. అలాగే కృప చేయుటకే గాని, కృప దేవుడు ఎంత చేసినా మరలా కొందరు కష్టాలలో ఉంటారు, ఇబ్బందులలో ఉంటారు, వేదనలో ఉంటారు, బాధపడుతూ ఉంటారు. వారు దేవుణ్ణి అడుగుతున్నప్పుడు, తండ్రి నాకు సహాయం చేయి నాయనా, నేను చాలా కఠినమైనటువంటి కఠోరమైనటువంటి పరిస్థితుల్లో ఉండిపోయాను అని దేవుడిని అడుగుతున్నప్పుడు దేవుడు వారి కొరకు మరలా దూతలను పంపిస్తూ ఉంటాడు. కృప చేయుటకు, నేను కష్టంలో ఉన్నప్పుడు దేవుణ్ణి వేడుకుంటే దేవుడు నా కొరకు దేవదూతను పంపించి ఆ కష్టాన్ని తీరుస్తాడు. అలాగే మీకు కూడా మనము దేవుని పనిలో ఉన్నప్పుడు, దేవుని కొరకు బ్రతుకుతున్నప్పుడు మన అధిపతి ఎవరండి? మనం ఎవరి మీద ఆధారపడతామండి? దేవుని మీదే కదా. ఇంకెవరిని మనం ఆశ్రయించలేము. లోకములో ఇంకెవరిని కూడా మనం ఆశ్రయించలేము. దేవుని మీదే మనం ఆధారపడతాం, దేవుణ్ణి ఆశ్రయిస్తాం. దేవుడు మనకు సకాలములో చక్కని సహకారాన్ని దేవదూతల ద్వారా పంపిస్తాడు. ఆయన మనలను ఆదుకుంటాడు. ఆయన మనలను ఆదుకుంటాడు. ఎలాగో చూడండి. కృప చేయుటకు కొందరు దేవదూతలు ఉన్నారు, మరి శిక్ష చేయుటకున్నారు, భూలోకము కొరకున్నారు, కృప చేయుటకు ఉన్నారు. శిక్ష కొరకే గాని, తన భూలోకము కొరకే గాని, కృప చేయుటకే గాని ఆయన ఆజ్ఞాపించిన దానిని అవి నెరవేర్చును. ఆ దేవదూతలు నెరవేర్చును. దేవుడు అప్పగించిన పనిని అవి నెరవేర్చును. కనుక దేవుని దగ్గర ఉన్నటువంటి వేవేల కొలది, సహస్రములు, సహస్రములు, కోట్ల కొలదిగా ఉన్నటువంటి దేవదూతలు ఆయా పనులను కలిగి ఉన్నారు. అవి గొప్ప గొప్ప పనులు. అవి దేవుడు నిర్దేశించిన పనులు. శిక్షించడానికైనా, భూలోకమును సజావుగా నడిపించుటకైనా, కృప చేయుటకైనా ఆయన ఆజ్ఞాపించినది యావత్తును నెరవేర్చడానికి దేవదూతలందరూ ఎల్లప్పుడూ సర్వసిద్ధంగా ఉంటారు. అలాగే మరొక పనిని మీకు తెలియజేస్తాను. పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడింది. ఆ పని ఏమిటో తెలుసా? ఎప్పుడైతే నీతిమంతులు దేహాన్ని విడిచిపెడతారో వారి ఆత్మను కొనిపోయేటువంటి దేవదూతలు. నీతిమంతులైన వారు భూమి మీద మరణిస్తే, దేహాన్ని విడిచిపెడితే వారి ఆత్మకు దేవుడు వైభవాన్ని చూపిస్తాడు.
ఎందుకంటే నా కొరకు బ్రతికినటువంటి బిడ్డలు వారిని పరదైసుకు ఎలా తీసుకుని వెళ్ళాలి? దేవదూతల ఆహ్వానంతో తీసుకుని వెళ్ళాలని దేవుడు ఆదేశించాడు. కనుక కొందరు దూతలు ఎల్లప్పుడూ అదే పనిని కలిగి ఉంటాయి. నీతిమంతులు ఎవరైనా మరణిస్తే ఒక రాజసంతో ఏమిటి, భూమి మీద ఆ నీతిమంతునికి శరీరపరంగా అంత్యక్రియలు సరిగ్గా జరగకపోవచ్చు. ఆర్థిక స్థితిని బట్టి, పేరు పలుకుబడులు లేకపోవడాన్ని బట్టి, ఎవరు పట్టించుకోకపోవడాన్ని బట్టి భూమి మీద శరీరపరంగా అంత్యక్రియలు సరిగ్గా జరగకపోవచ్చు. కానీ ఆత్మపరంగా దేవుడు ఏమాత్రం కూడా లోటు చేయడండి. ఈ విషయంలో మీరు ఒక చక్కని ఆదరణను పొందాలి. దేవుడు నా ఆత్మను పరదైసుకు కొనిపోవటానికి దేవదూతలను పంపిస్తాడు. నిజంగా ఆ మాటను తలుచుకుంటేనేనండి ఒళ్ళు పులకరిస్తుంది, ఎంతో సంతోషం అనిపిస్తుంది. నా కన్న తండ్రి అనే దేవుడు నన్ను ఎంత జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నేను ఈ దేహాన్ని విడిచిపెడితే నా ఆత్మను తీసుకుని వెళ్ళడానికి దేవదూతలను పంపిస్తున్నాడు. చూడండి, ఈ వాక్య భాగాన్ని మీరు చూడండి. అలా దేవదూతల చేత కొనుపోబడినటువంటి ఒక నీతిమంతుని ఆత్మ ఎవరో తెలుసా? లాజరు. ఒకానొక ఉదాహరణ ఇది. నీతిమంతులందరూ కూడా అలాగే కొనుపోబడతారు. చూడండి, లూకాసు వార్త 16వ అధ్యాయము 22వ వాక్యాన్ని చూడండి. లూకాసు వార్త 16వ అధ్యాయము 22వ వాక్యం. ఆ దరిద్రుడు భూమి మీద అయితే దరిద్రుడే. దరిద్రుని యొక్క అంత్యక్రియలు ఎవరు సరిగ్గా చేస్తారు చెప్పండి? భూమి మీద అయితే దారిద్ర్యము కలిగిన వాడు చనిపోయాడు. ఆ దరిద్రుడు చనిపోయి భూమి మీద అంత్యక్రియలు ఎలా జరిగితే ఏముందో చెప్పండి? ఏమంటే గొప్ప గొప్ప పూలతో అలంకరించేసి ఒక పెద్ద వాహనంలో రోడ్డు మీద భారీ జనసందోహం మధ్య తీసుకుని వెళుతూ మీడియా ఫుటేజ్ కవరేజ్ అంతా ఇస్తూ సర్వలోకంలో ఉన్నటువంటి వారు అందరికీ చూపిస్తూ, ఇదిగో ఫలానవాని అంత్యక్రియలు అని డప్పు కొట్టినంత మాత్రాన ఆ ఆత్మకి ఏమైనా ప్రయోజనం ఉంటుందా? ఆ ఆత్మ దేహాన్ని విడిచిపెట్టేసింది. ఈ భూమి మీద అంత్యక్రియలు బాగా జరిగితే ఆత్మకు అక్కడ ఏమైనా సన్మానం కలుగుతుంది. ఈ భూమి మీద అంత్యక్రియలు సరిగ్గా జరగకపోతే ఆత్మకు అక్కడ ఎవరు పట్టించుకునేటువంటి నాదుడే ఉండడు, దిక్కుమొక్కు ఉండదు అనుకుంటున్నారా? ఆ ఆత్మ భూమి మీద దేహములో ఉన్నటువంటి కాలములో ఏ విధముగా దేవుని కొరకు బ్రతికారు అనే దానిని బట్టి అక్కడ వారికి సన్మానమా లేక శిక్ష అనేది నిర్ధారింపబడుతుంది. ఇక్కడ ఈ ఉదాహరణ మీరు చూడండి. లూకాసు వార్త 16వ అధ్యాయము 22వ వాక్యం. ఆ దరిద్రుడు చనిపోయాడు. భూమి మీద అంత్యక్రియలను గురించి పట్టించుకోకండి, ఎలా జరిగాయి అనేది అక్కడ అప్రస్తుతం. అది అంత పెద్ద విషయం కాదు, ఒక్క రోజులో ముగిసిపోయేటువంటి విషయం. దానివలన ఆత్మకు ఎటువంటి ప్రయోజనం లేదు, సంబంధం లేదు. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత, అంటే ఆత్మను గురించి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఆ దరిద్రుని ఆత్మ, ఆ లాజరు ఆత్మ, ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రాహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. అంటే కొందరు దేవదూతలను దేవుడు ఏ పనికై నియమించాడనమాట, ఏ పనికై సిద్ధం చేశాడనమాట? నీతిమంతుల ఆత్మలను పరదైసుకు, నెమ్మది పొందే స్థలానికి, విశ్రాంతి పొందే స్థలానికి తీసుకుని వెళ్ళటానికి ఆదేశించాడు, నిర్ణయించాడు. ఆ దేవదూతలు ఆ పనిని తప్పక నెరవేరుస్తాయి. కనుక ప్రియులారా, ఈ విషయాన్ని మర్చిపోకండి. నిజంగా మీరు దేహాన్ని విడిచిపెట్టి ఆత్మగా దేవదూతల చేత కొనుపోబడుతున్నప్పుడు మరలా ఈ మాటలు మీకు జ్ఞాపకం వస్తాయి. భూమి మీద నేను ఈ మాటలు విన్నాను, దేవుని కొరకు బ్రతికాను, దేవుని చిత్తాన్ని నెరవేర్చాను, ఇదిగో ఆ మాటలను దేవుడు ఇప్పుడు నెరవేరుస్తున్నాడు అని మీకు నిజంగా ఆ మాటలు నెరవేర్పులోనికి వచ్చినప్పుడు ఈ మాటలను జ్ఞాపకం చేసుకుంటారు. నేను, మీరు, మనలో ప్రతి ఒక్కరూ కూడా ఆ గొప్ప వైభవాన్ని కోల్పోకుండా ఉండాలంటే దేవుని కొరకు చక్కగా బ్రతుకుదాం. ఈ భూమి మీద మనం ఏం సాధించేస్తాం చెప్పండి? దేవుని కొరకు బ్రతకకుండా దేవుని మాటలను అతిక్రమించి ఏం సుఖపడతాం, ఏమి సంపాదించుకుంటాం? ఇస్కరియోతు యోధాల ఒక 30 వెండి నాణాలు సంపాదించుకుందామా?
బిలాము వలె ఒక బహుమానాన్ని సంపాదించుకుందామా? వద్దు, వద్దు. ఒక పూట కూటి కొరకు జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకుందామా? వద్దు, వద్దు. దేవుని కొరకు కష్టమైన నిలబడదాం. ఎందుకంటే ఈ కష్టం ఎంతోసేపు ఉండదు. దేవుని కొరకు మరణాన్నైనా ఎదిరిద్దాం. దేవుని కొరకు మరణాన్నైనా ఎదుర్కొందాం. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము అందాం. తుది శ్వాస వరకు దేవుని కొరకే జీవిద్దాం. ఇక మరో మాట లేదు, ఇక మరో మాట లేదు. వెనుతిరిగి చూచే ప్రసక్తే లేదు. దేవుని కొరకు నిలబడిపోదాం. క్రీస్తులో ఉన్నతంగా జీవిద్దాం. తప్పనిసరిగా ఇదిగో ఈ మాటల నెరవేర్పు మన జీవితంలో కనిపిస్తుంది. ఆత్మగా దేహాన్ని విడిచిపెట్టిన తరువాత ఈ మాటల నెరవేర్పు మనకు జరుగుతుంది. దేవదూతలు ఇదిగో నీతిమంతుల ఆత్మలను కొనిపోవుటకు నిర్ణయింపబడ్డాయి. మరి దేవుని కొరకు బ్రతకకపోతే మరణించిన ప్రతి వారి ఆత్మలను తీసుకుని వెళ్ళటానికి దేవదూతలు సిద్ధంగా ఉన్నాయా? ఆ విషయాన్ని కూడా మనం చూద్దాం. తరువాతే వ్రాయబడింది చూడండి. మరొక వ్యక్తి ధనవంతుడు ఉన్నాడు. ఆ ధనవంతుడు తన ఇష్టాన్ని తాను నెరవేర్చుకున్నాడు, దేవుని ఇష్టాన్ని పట్టించుకోలేదు. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడును. వాడి గురించి ఏమైనా చెప్పాలంటే భూమి మీద వాడి అంత్యక్రియలు బాగా జరిగాయేమో అంతే. అందుచేత వ్రాయబడిన మాట ఏంటండి? ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడును. పాతి పెట్టబడును, బాగా పాతి పెట్టారు. అంటే ఒక మార్బుల్స్ వేయించి ఉండొచ్చు చక్కగా. ఇదిగో ఇది ధనవంతుని సమాధి అని ఒక ఫోటో వేసి ఉండొచ్చు, ఒక చిత్రపటాన్ని అక్కడ వేసి ఉండొచ్చు. ఇప్పుడు పుట్టాడు, ఇప్పుడు చచ్చాడు, జననం మరణం, భారీ జనసందోహం మధ్య బాగా డబ్బు ఖర్చు పెట్టి ఆ జువ్వులు, తారా జువ్వులు, ఆ టపాకాయలన్నీ పేల్చుకుంటూ డబ్బులు జల్లుతూ తీసుకుని వెళ్ళుండొచ్చు. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడను. కానీ అతని ఆత్మను దేవదూతలు తీసుకుని వెళ్ళటానికి దేవదూతలు ఈ ఆత్మను నరకానికి తీసుకుని వెళ్ళాలి. ఆ పనిని దేవదూతలు ఎందుకు చేయాలి? అర్థమవుతుందా మీకు? కనుక దేవుడు రాజవైభవాన్ని ఎవరి కొరకు నిర్ణయించాడు? నీతిమంతుల ఆత్మల కొరకు. మీరు నా కోసం బ్రతికి మరణిస్తే, దేహాన్ని విడిచిపెట్టి మీరు ఆత్మలుగా ఉన్నప్పుడు మిమ్మల్ని తీసుకుని వెళ్ళటానికి దేవదూతలు సిద్ధంగా ఉంటాయి అన్నాడు. మీరు నా కొరకు బ్రతకకపోతే మీరే పోవాలి. మీరు నా కొరకు బ్రతకకపోతే వెతుక్కుంటూ మీరే పోవాలి. ఎక్కడికి? ఎక్కడికి? నిత్య నరకాగ్నికి, వేదనకరమైన స్థలానికి. అస్సలు ఆ ప్రాంతానికి వెళ్ళేటువంటి పరిస్థితిని మనం కొని తెచ్చుకోకూడదు. మనము దేవుని వారముగానే జీవించాలి. మనము క్రీస్తు వారముగానే బ్రతకాలి. మనము పరిశుద్ధాత్మ నడిపింపులోనే కొనసాగాలి. కనుక దేవదూతలను గూర్చి మనం నేర్చుకుంటున్నప్పుడు దేవుడు మరలా మనకే పాఠాన్ని నేర్పిస్తున్నాడు. మన బ్రతుకు ఎలాగుండాలో చెబుతున్నాడు. అంతే తప్ప దేవదూతలను గురించి ఏదో తెలుసుకుని మనం ముగించుకుంటామని కాదు. ఏవో కొన్ని రహస్యాలను మనం తెలిసేసుకుని ఆ తర్వాత మన బ్రతుకు మనదే అన్నట్టుగా ఉంటామని కాదు. దేవుడు ఏ విషయాన్ని పరిశుద్ధ గ్రంథంలో పొందుపరిచినా దానిని బట్టి మనకు ఒక ఉన్నతమైనటువంటి సంగతిని నేర్పాలనుకుంటున్నాడు. ప్రధాన దూతలను గురించి చెప్పాడు. ఎందుకు చెప్పాడు? ఇదిగో మీరు కూడా మీ ప్రధానత్వాన్ని నిలుపుకోవాలి. దేవదూతలలో కొందరు దూతలు ప్రధానత్వాన్ని నిలుపుకోలేకపోయారు. కనుక వారు నిత్య నరకాగ్నికి నిర్ణయింపబడ్డారు. మనుషులారా, మీరు మీ ప్రధానత్వాన్ని నిలుపుకోండి. నిలుపుకోకపోతే మీరు కూడా దారి తొలగినటువంటి దేవదూతల వలె, పాపము చేసినటువంటి దేవదూతల వలె నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతారని దేవుడు హెచ్చరిస్తున్నాడు. అలాగే కెరూబులు దేవదూతలుగా ఉన్నప్పుడు మనకేమని నేర్పిస్తున్నాడు? మీ నిమిత్తము నేను ఇదిగో కాపలా పెడుతున్నాను. మీ రక్షణ నిమిత్తము దేవదూతలను పంపిస్తున్నాను, కాపలా పెడుతున్నాను, మిమ్మల్ని పరిరక్షిస్తున్నాను అంటున్నాడు. మనము దేవుని కొరకు బ్రతుకుతామని. అలాగే మహాదూతలను గురించి చెబుతున్నప్పుడు, శరాపులను గురించి చెబుతున్నప్పుడు ఇదిగో దేవుని యొక్క ఉన్నతమైనటువంటి స్థితి అంత గొప్పగా ఉంటుంది. మీరు ఎల్లప్పుడూ దేవుని స్తుతించేవారుగా, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా ఉండాలి. ఆయన మహోన్నతుడు అని మనకు దేవుడు నేర్పిస్తున్నాడు. ప్రతి విషయంలో కూడా దేవుడు మనకు జ్ఞానాన్నే నేర్పిస్తున్నాడు. ఇదిగో నీతిమంతుల ఆత్మలను కొనిపోవటానికి దేవదూతలు సర్వసిద్ధంగా ఉంటున్నారు. మనం అందరం కూడా దేవదూతల చేత కొనుపోబడేవారముగా ఉండాలి. మరణించిన తర్వాత మన ఆత్మలను దేవదూతలు ఇదిగో విశ్రాంతి స్థలానికి తీసుకుని వెళతాయి.
అలాగే దేవుని కొరకు బ్రతుకుతున్నటువంటి వారి పక్షాన వారు భూమి మీద జీవిస్తున్నప్పుడు కూడా దేవుడు దూతలను వారి నిమిత్తము ఏర్పాటు చేస్తున్నాడు. వారి యొక్క సమాచారాన్ని దేవుడు ఎప్పటికప్పుడు తెలుసుకోవటానికి, వారి విశ్వాసమందు బలహీనులుగా ఉన్నప్పుడు కూడా వారి నిమిత్తము దేవుడు దూతలను ఏర్పాటు చేస్తున్నాడు. ఇదిగో వారిని బలపరచండి, వారిని బలపరచండి, వారికి ఎటువంటి ఆటంకము లేకుండా చూసుకోండి, వారి విశ్వాసమందు స్థిరులయ్యేలా వారికి మీరు తగినటువంటి రక్షణనివ్వండి, వారి సమాచారాన్ని నాకు ఇవ్వండి అని దేవుడు ఇదిగో భూమి మీద రక్షణలో అడుగుపెట్టినటువంటి వారి నిమిత్తము కూడా దూతలను ఏర్పాటు చేస్తున్నాడు. చాలా పనులను వీరు కలిగి ఉన్నారు. దేవుడు నిర్ణయించినటువంటి పనులను దేవదూతలు కలిగి ఉన్నారు. ఆయా పనులను ఎప్పటికప్పుడు నెరవేరుస్తున్నారు. అవి దృశ్యమైనవైనా అదృశ్యమైనవైనా దేవదూతలు దేవుడు ఆజ్ఞాపించిన పనులను నెరవేర్చుచుండెను. ఈ సందర్భాన్ని ఇప్పుడు మీరు చూడండి. మత్తయి సువార్త 18వ అధ్యాయము 10వ వాక్యాన్ని మీరు చూడండి. మత్తయి సువార్త 18వ అధ్యాయము 10వ వాక్యం. ఈ చిన్నవారిలో ఒకనినైనను తృణీకరింపకుండా చూచుకొనడి. రక్షణలో అడుగుపెట్టినటువంటి వారిని మీరు తృణీకరించవద్దు, ఎవరికి కూడా అభ్యంతరాలను కలిగించవద్దు. దేవుని రాజ్యంలో ప్రవేశించకుండా ఎవరికి కూడా మీరు అభ్యంతరాలను కలిగించకూడదు. ఈ చిన్నవారిలో ఒకనినైనను తృణీకరింపకుండా చూచుకొనడి. వీరి నిమిత్తము దేవుడు దూతలను ఏర్పాటు చేసుకున్నాడు. వీరి దూతలు పరలోకమందున్న నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పరలోకమందు చూచుచుందురని మీతో చెప్పుచున్నాను. వీరి నిమిత్తము దేవుడు ఎప్పటికప్పుడు సమాచారాన్ని దూతల ద్వారా తీసుకుంటున్నాడు. కనుక ఈ చిన్నవారిలో అంటే ఈ బలహీనులలో, క్రొత్తగా విశ్వాసంలోనికి వచ్చారు, క్రొత్తగా రక్షణలో ప్రవేశించారు, వారికి మీరు చేయూతనివ్వాలి, వారిని దేవునిలో నిలబెట్టడానికి ప్రయత్నం చేయాలి. అంతే తప్ప వారిని కలవరపాటుకు గురి చేసి, ఏముందయ్యా భక్తి అంటే, ఇదిగో దేవుని పని అంటారు, దేవుని కొరకు మనం జీవించాలంటారు, ఏమీ లేదు, మరలా లోకంలోనికి వెళ్ళిపోదాం అని వారికి నీరసం కలిగించేటువంటి మాటలు, అల్ప విశ్వాసానికి అవిశ్వాసానికి సంబంధించిన మాటలు చెబితే వారు ఉండగలరా? వారిని బలపరచాలి. అనేక శ్రమలను ఎదుర్కోవాల్సి వస్తుంది కనుక వారిని విశ్వాసమందు బలవంతులుగా తయారు చేయాలి. దేవుడు వ్రాయించినటువంటి అద్భుతమైనటువంటి వాక్య భాగాలను వారికి చూపిస్తూ, ఆ వివరణను వారికి తెలియజేస్తూ, మనకంటే వారు బలవంతులుగా మారే విధంగా మనము వారికి ప్రోత్సాహాన్ని ఇవ్వాలి, చేయూతనివ్వాలి. మీలో చాలామంది బలహీనులుగా ఉండొచ్చు, చిన్నవారుగా ఉండొచ్చు. మరి మీకు నేను వాక్యాన్ని ఎందుకు నేర్పిస్తున్నాను? మీరు బలవంతులు కావాలని, మీరు బాగా నేర్చుకోవాలి. దేవుని వాక్యాన్ని చక్కగా నేర్చుకోవాలి. మంచి పునాది మీకు పడాలి. మిమ్మల్ని ఎవ్వరూ కూడా క్రీస్తు అనేటువంటి పునాది మీద నుండి పడగొట్టేవారుగా ఉండకూడదు. ఒక బండ మీద ఇల్లు కట్టబడినటువంటి మాదిరిగా మీ విశ్వాస జీవితం ఉండాలనే కదా ఈ ప్రయత్నం అంతా. కనుక ప్రియులారా, మనము బలహీనులలో, చిన్నవారిలో ఏ ఒక్కరిని కూడా ఆటంకపరచకుండా ఉండాలి. ఎందుకంటే వారి నిమిత్తము దేవదూతలు నిర్ణయింపబడ్డారు. వారు ఎల్లప్పుడూ పరలోకమందు దేవుణ్ణి చూస్తూ ఉంటారు, ఆ సమాచారాన్ని అందజేస్తూ ఉంటారు, దేవుని యొద్ద నుండి ఆజ్ఞలు పొందుతూ ఆ ఆజ్ఞలను నెరవేరుస్తూ ఉంటారు. కనుక ఇన్ని పనులను దేవదూతలు కలిగి ఉన్నారు. దేవదూతలు ఎందరు, దేవదూతలు ఎన్ని అనగానే ఇదిగో ఈ విషయం అంతా కూడా మనకు అర్థమవుతుంది. కనుక చక్కగా ఈ పాఠ్యాంశమును పరిపూర్ణముగా గ్రహించిన వారై, దేవదూతలు సుమారుగా ఎంతమంది ఉంటారో, దేవదూతలలో ఎవరెవరు ఉంటారో, ఏ స్థాయికి సంబంధించిన వారుగా ఎవరెవరు ఉంటారో, వారి యొక్క పనులు ఏ విధంగా ఉంటాయో, ఈ విషయాన్ని అంతటిని దేవుడు మనకు తెలియజేస్తూ మన విశ్వాస జీవితాన్ని దేవుడు ఎంతగా బలపరుస్తున్నాడో మీరు తెలుసుకుని ఉన్నారని, పూర్తిగా గ్రహించి ఉన్నారని, ఇక మీదట మీ జీవితకాలం అంతా వీటిని జ్ఞాపకాలలో ఉంచుకుంటూ ఈ మాటల ప్రకారం ప్రవర్తించేవారుగా ఉంటారని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ పాఠ్యాంశాన్ని ఇంతటితో నేను ముగిస్తున్నాను. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై మనలను నడిపించునుగాక. ఆమెన్. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. పరలోకమందున్న మా కన్న తండ్రి, ఉన్నతమైనటువంటి సంగతులను మహాజ్ఞానముగా ఈ పాఠ్యాంశము రూపంలో మాకు అనుగ్రహించినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి.
నాయన, దేవదూతలు ఎందరుంటారో, దేవదూతలు ఎటువంటి స్థాయిల్లో ఉంటారో, వారు మీరు ఆజ్ఞాపించినటువంటి పనులను ఏ విధముగా నెరవేర్చుతూ ఉంటారో మీరు తెలియజేశారు. నాయన, వారి ద్వారా మా యోగక్షేమాలను మీరు తెలుసుకుంటూ, మాకు సహాయాన్ని దయచేస్తూ, మా ప్రార్థనను ఆలకిస్తూ, మాకు జవాబునిస్తూ, తండ్రి, ఈ భూమి మీద భయంకరమైన పరిస్థితుల మధ్య మేము జీవిస్తున్నను మమ్మను మీరు ఆదుకుంటున్నారు, కాపాడుతున్నారు. సర్వలోకమునకు యేసుక్రీస్తు ప్రభువు ద్వారా శాంతిని దయచేస్తున్నారు. అందును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు నాయన. తండ్రి, మీ వాక్యము మాలో స్థిరపడటానికి, మీ వాక్యము మాలో ఫలించటానికి సహాయమును దయచేయండి. తండ్రి, మీ జ్ఞానమును నేర్చుకుంటున్నటువంటి మీ బిడ్డలందరూ పరిపూర్ణ దశకు చేరుకునే విధముగా మీ కృపను అనుగ్రహించండి. కేవలము వినువారు మాత్రముగా ఉండిపోకుండా, విన్న మాటల ప్రకారము వారి బ్రతుకులను సరిచేసుకుంటూ, మీ చిత్తమును నెరవేర్చుటలో ఏమాత్రము వెనుక తీయకుండా మరింత ప్రోత్సాహముతో ముందుకు కొనసాగే భాగ్యమును తండ్రి మీ బిడ్డలందరికీ దయచేయండి. మీ కృపా కనికరములను మాకు అనుగ్రహించుచున్నందుకు మిమ్మల్ని స్తుతించుచు ఘనపరచుచు మా ప్రార్థన మనవులను మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 83392766. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.